అంజలి టీవీ. గత ఎపిసోడ్లో అంజలి పీజీలో మంచి మార్కులతో పాస్ అవుతుంది. రాధిక ఏమో ఫెయిల్ అవుతుంది. ఆ సమయంలోనే శకుంతలకి పడని ఒక బంధువుల కుటుంబం తమ కొడుకుకి రాధికను చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటికొస్తుంది. ప్రస్తుతం ఆ వచ్చిన వాళ్లు శకుంతలకి దూరపు బంధువులు. పెళ్లికొడుకు తల్లి పేరు కాంతమ్మ. కాంతమ్మ కొడుకు రఘు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని, ఎలాగైనా రాధికకు ఇచ్చి చేస్తే తమ హోదా పెరుగుతుందని రాఘవయ్య గారు ఆశపడ్డారు. రాఘవయ్య గారు వినయంగా నిలబడ్డారు. శకుంతల మాత్రం ముఖం మీద చిరునవ్వు ములుముకొని లోపల మాత్రం కాంతమ్మ దర్పం చూసి రగిలిపోతోంది. ఏమే శకుంతల, ఇల్లు బాగానే మెయింటైన్ చేస్తున్నావు, కానీ ఏంటో ఈ చలికి గోడలన్నీ చల్లబడిపోయాయి. హీటర్లు లేవా? మా ఇంట్లో అయితేనమ్మా సెంట్రల్ ఏసీ హీటింగ్ పెట్టించాం. ఇక్కడ కూర్చుంటే చలికి వణుకు పుడుతోంది. అది కిందటి వారమే హీటర్ రిపేర్కి ఇచ్చాం కాంతం. అయినా మన పల్లెటూరి చలిగా మాత్రం తట్టుకోలేమా చెప్పు? మీరు తట్టుకుంటారులే, మా రఘుబాబు అమెరికాలో ఉంటాడుగా. అక్కడ చలి వేరు, ఇక్కడ చలి వేరు. అక్కడన్ని సౌకర్యాలుంటాయి. సరేలే, ఎంతకీ మీ అమ్మాయి రాధిక ఏం చేస్తోంది? ఈసారైనా డిగ్రీ పాస్ అయిందా? మొన్నెప్పుడో ఫెయిల్ అయిందని విన్నాను. ఈ మాట వినగానే శకుంతల గుండెల్లో రాయి పడ్డట్టయింది. అంజలి వంటిట్లో కాఫీ కలుపుతూ ఈ మాట వినింది. రాధిక తన గదిలో భయంతో వణుకుతూ దాక్కుంది. అయ్యో, అదంతా పాత విషయం కాంతం. ఇప్పుడు రాధిక చాలా బాగా చదువుతోంది. ఈ మధ్యలో పరీక్షను కూడా రాసింది. ఫలితాలు ఇంకా రాలేదు గాని పాస్ అయిపోతుందిలే. అవునా? ఏమోలేనమ్మా, ఈ మధ్యకాలం పిల్లలకి ఫోన్లో రీల్స్ చేయడం, షాపింగ్లు చేయడం తప్ప ఇంటెడు పని చేయడం రావడమే లేదు. మా వాడికి కావాల్సింది మోడ్రన్ పిల్ల కాదమ్మా, అమెరికా వెళ్ళాక వంట చేసి పెట్టే భార్య కావాలి. అక్కడ పని మనుషులు దొరకరు తెలుసుగా. మా ఇంట్లో పళ్ళు కుప్పలు తెప్పలుగా ఉంటాయి. అవును, మీ అమ్మాయికి వంట చాసలు? అంటే మా అమ్మాయిని ఇంటి కోడలిగా పంపిస్తున్నావా లేక వంట మనిషిగానా కాంతం గారు? అయ్యో అన్నయ్య గారు, కోడలన్నాక అత్తమామల సేవ చెయ్యాలి, భర్తకు వండి పెట్టాలి కదా. అది మినిమం బాధ్యత. అది సరే, రాధికని పిలవండి. ఆ పిల్లని చూసి చాలా ఏళ్ళైంది. కాస్త కాఫీ తీసుకురమ్మని చెప్పండి. శకుంతల కంగారుగా రాధిక గదిలోకి వెళ్ళింది. అమ్మా, ఆవిడ మాటలేంటని భయం వేస్తుంది. నేనెళ్ళను, నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు. నోరు ముయ్ రాధిక, వాళ్ళు మనకంటే ఆస్తిపరులు. ఆ రఘు అమెరికాలో ఉంటాడు. ఈ సంబంధం కుదిరితే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. నువ్వు అమెరికా వెళ్ళిపోతే కాంతమ్మ ముఖమే చూడక్కర్లేదు. అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఇప్పుడు కాస్త తగ్గుండు, వెళ్ళి కాఫీ ఇవ్వమ్మా. రాధిక అయిష్టంగానే తల్లి బలవంతం మీద పట్టుచీర కట్టుకుని బయటకొచ్చింది. భయం వల్ల, చలి వల్ల ఆమె వణుకుతూ చేతులు కనిపించాయి. రాధికను చూడగానే కాంతమ్మ, రఘు ఆమె వైపు తదేకంగా చూశాడు. రాధిక తలదించుకొని నెమ్మదిగా నడిచొచ్చింది. రామ్మా రాధిక, బాగున్నావా? బాగున్నాను ఆంటీ. ఏంటి అంత వణుకుతున్నావు? చలికా భయానికా? సరేలేమ్మా, ఆ కాఫీ ఇటివ్వు. రాధిక కాఫీ కప్పుని కాంతమ్మకి ఇవ్వబోయింది. అనుకోకుండా రాధిక చేతిలో ఉన్న వేడివేడి కాఫీ కప్పు జారి కాంతమ్మ మీద పడిపోయింది. అమ్మో, కాలిపోయింది. చచ్చాన్రా భగవంతుడా అని కాంతమ్మ గట్టిగా అరిచింది. ఇల్లంతా దద్దరిల్లింది. శకుంతల, రాఘవయ్య షాక్ అయి లేచి నిలబడ్డారు. అరుణ్, అంజలి వంటింట్లో నుంచి పరుగునొచ్చారు. ఏవే, కళ్ళు కనిపించడం లేదా? వేడివేడి కాఫీ నా మీద పోస్తావా? ఇదేనా నీకొచ్చిన పని? చీర మొత్తం పాడైపోయింది. సారీ ఆంటీ, చెయ్యి జారింది, కావాలని చేయలేదు. చెయ్యి జారడమా? పని రాదని చెప్పు, చేతగానితనమని చెప్పు. విన్నావులే, ఇందాక మీ వీధిలో ఎవరో చెప్పారు రాధిక 3 సబ్జెక్టులో ఫెయిల్ అయిందని. చదువు రాదు, పని రాదు, కనీసం కాఫీ ఇవ్వడం కూడా రాదు. దీనికా నేను కొడుకుతో పెళ్లి చేసేది? కాంతం, చిన్న పొరపాటు జరిగింది, దానికంత మాట అంటావా? పాపజుడు భయపడిపోయింది. పొరపాట? ఇది పెంపకం లోపం శకుంతల. నువ్వు నీ కూతుర్ని మహారాణిలా పెంచావు, ఏ పని రాకుండా తయారు చేసావు. రేపు మా ఇంటికొచ్చి అమెరికా వెళ్ళి మా పరువు తీస్తుంది. అసలు నీ కోడలు అంజలిని చూడు, ఆ పిల్ల ఎంత చక్కగా అణిగిమణిగి ఉందో. దానికున్న బుద్ధిలో సగం కూడా నీ కూతురికి లేదు. ఈ మాట రాధికకి, శకుంతలకి గుండెల్లో బాగా దిగినట్లయింది. తన బద్ధ శత్రువు అందరి ముందు తన పెంపకాన్ని తప్పుబడుతూ
అంజలిని పొగడ్డం శకుంతల జీర్ణించుకోలేకపోయింది. అందరూ మౌనంగా ఉన్నా అంజలి మాత్రం కలుగు చేసుకోకుండా ఉండలేకపోయింది. తన ఆడపడుచుని అలా అవమానిస్తుంటే చూడలేకపోయింది. ఆంటీ, ఒక్క నిమిషం. ఏంటి, నువ్వు మాకు నీతులు చెప్తావా? నేను నీతులు చెప్పడం లేదా ఆంటీ, నిజం చెప్తున్నాను. రాధికకి పని రాకపోవచ్చు, చదువులో వెనకబడుండొచ్చు, కాని తనకి మంచి మనసుంది. కేవలం కాఫీ ఉలికినంత మాత్రాన ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తుని డిసైడ్ చేయడం తప్పు. అది ప్రమాదం మాత్రమే. అంజలి మాటలకి అరుణ్ ఆశ్చర్యపోయాడు. రాధిక అంజలి వైపు చూసింది. ఓహో, బాగానే మాట్లాడుతున్నావే. అత్తని మించిన కోడల్లా ఉన్నావు. తప్పు చేసిన దాన్ని వెనకేసుకునొస్తున్నావా? తప్పు ఎవరిదైనా కావచ్చాంటీ, కాని కోడలంటే ఇంటి పనులు చేయడానికి వచ్చే మెషిన్ కాదు, ఇంటికి వెలుగునిచ్చే మనిషి. మీ అబ్బాయికి భార్య కావాలి కానీ జీతం లేని పని మనిషి కాదు కదా. రాధికని పని మనిషిగా చూసే మీ ఇంటికి మా రాధికని పంపడం మాకు కూడా ఇష్టం లేదు. అంజలి మాటలకి కాంతమ్మకి కోపం నాశాలని కంటింది. రఘు కూడా అవమానంగా ఫీల్ అయ్యాడు. ఏమి శకుంతల, వింటున్నావా? నీ కోడలు నన్ను ఎదిరించి మాట్లాడుతోంది. నీకు చేతకాక దీనికి పెత్తనం ఇచ్చావా? చాలే, మీ ఇల్లు, మీ మనుషులు, మీ పద్ధతులు ఏవి మా స్థాయికి తగవు. రఘు, పదరా వెళ్దాం. కాంతం, ఆగు కాంతం. అంజలి ఏదో తెలియక వాగింది. నేను దానికి బుద్ధి చెప్తానుగా. అక్కర్లేదమ్మా, ఈ సంబంధం క్యాన్సిల్. ఇక జన్మలో మీ గడప తొక్కను అని విసురుగా కాంతమ్మ, రఘు వెళ్ళిపోయారు. హాల్లో శ్మశాన నిశ్శబ్దం ఆవహించింది. ఏమే, నీకెంత ధైర్యం? వచ్చిన సంబంధాన్ని చెడగొడతావా? నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తావా? నీకు కుళ్ళే. నా కూతురు అమెరికా వెళ్తే నీకంటే గొప్పదవుతుందని కుళ్ళు. అత్తయ్య గారు, నేను రాధిక ఆత్మాభిమానం కోసం మాట్లాడాను. వాళ్ళు రాధికని పని మనిషిలా చూస్తున్నారు. అక్కడ తను సంతోషంగా ఉండలేదు. వదినా, ప్లీజ్ ఆపుతావా? నా ఆత్మాభిమానం గురించి నువ్వు మాట్లాడకు. నీ వల్ల, కేవలం నీ వల్ల ఈ సంబంధం పోయింది. కాంతమ్మ ఆంటీ అన్న మాటలు విన్నావుగా. నీకున్న బుద్ధి నాకు లేదని పొగిడారు. అది వినడానికే కదా నువ్వంతసేపు కాఫీ ఇవ్వకుండా డ్రామా ఆడావు. నా బతుకు ఇలా అవ్వడానికి నువ్వే కారణం. అంజలి షాక్ అయిపోయింది. తను ఎవరి కోసమైతే పోరాడిందో ఆ రాధికే తన్ని నిందిస్తోంది. చూసావా రాధిక, పావుకి పాలు పోసి పెంచావు. ఈరోజు మనల్ని కాటేసింది. అంజలి, ఈ క్షణం నుంచి నువ్వు నాకు కోడలివి కాదు, శత్రువి. నా కూతురి పెళ్లి చెడగొట్టిన పాపానికి నువ్వు అనుభవిస్తావు. ఈ చలికాలం ఇంకా పోలేదు కదా. నీకు చలంటే ఏంటో, నరకమంటే ఏంటో చూపిస్తాను. అమ్మా, అంజలి చేసింది కరెక్ట్. ఈ కాంతమ్మ ఎలాంటిదో నీకు తెలుసు కదా. నువ్వు నోరు మొయ్యరా అరుణ్. పెళ్ళాం మోజులో చెల్లి జీవితాన్ని బలి చేశావు. ఇకపై ఈ ఇంట్లో నా మాటే శాసనం. అంజలికి రేపటి నుంచి నరకమే. శకుంతల రాధికను తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాధపడకు అంజలి, వాళ్ళు ఆవేశంలో ఉన్నారు. నిజం తెలిసే రోజు వస్తుందిలే. నిజం తెలిసేలోపు ఇంకెంత నష్టం జరుగుతుందని భయంగా ఉంది అరుణ్. కాంతమ్మ ఆంటీ వెళ్తూ వెళ్తూ ఏదో శపథం చేసి వెళ్ళినట్లు అనిపించింది. ఆ రోజు రాత్రి బయట ఉష్ణోగ్రత ఊహించని విధంగా పడిపోయింది. చలిగాళ్ళు బీభత్సంగా వీస్తున్నాయి. శకుంతల గదిలో ఫోన్ మోగింది. అది ఎవరో కాదు, కాంతమ్మ. ఏమీ శకుంతల, నీ కోడలు నన్ను ఎదిరించిందని సంబరపడుతున్నావా? అసలు విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. 10 ఏళ్ల క్రితం మీ ఆయన వ్యాపారంలో నష్టమొచ్చినప్పుడు మా వారి దగ్గర తీసుకున్న 10 లక్షల అప్పు పత్రాలు ఇంకా నా దగ్గరే ఉన్నాయి. వడ్డీతో కలిపి అది ఇప్పుడు 25 లక్షలైంది. ఏంటి, ఆ అప్పు ఎప్పుడో తీర్చేశాం కదా. తీర్చేశారు, కానీ దానికి సంబంధించిన రసీదులు మీ దగ్గర లేవుగా. ప్రామిసరీ నోట్లు నా దగ్గరే ఉన్నాయి. ఈ అవమానానికి ప్రతీకారంగా రేపు ఉదయమే మా లాయర్ నోటీస్ పంపిస్తున్నాడు. వారం రోజుల్లో 25 లక్షలు కట్టకపోతే మీ ఇల్లు జప్తు చేయిస్తాడు. అప్పుడు నీ కోడలి తెలివితేటలు, నీ కూతురి ఏడుపులు ఏం చేస్తాయో నేనో చూస్తాను. అంతే, ఫోన్ కట్ అయిపోయింది. 25 లక్షల వారం రోజుల్లోనా అనే మాట ఆమె మెదడులో గిర్రని తిరిగింది. విపరీతమైన చలి, దానికి తోడు ఆ షాక్. శకుంతలకి ఊపిరాడడం కష్టమైంది. ఛాతీలో నొప్పి మొదలైంది. యావండే, రాధిక అని పిలవబోయింది, కానీ గొంతు పెగల్లేదు. అదే సమయంలో ఏదో కీడు శంకిస్తోందారు. నాకు అత్తయ్య గారి గది వైపు నుంచి ఏదో శబ్దం వినిపించింది. వెళ్ళి చూద్దామా?
ఈ రాత్రిపూట ఎందుకు అంజలి? ఇప్పటికే కోపంగా ఉందమ్మా, పొద్దున్నే చూద్దాంలే. లేదరుణ్, నా మనసు లాగుతోంది, ప్లీజ్ ఒక్కసారి వెళ్దాం. అంజలి, అరుణ్ శకుంతల గది వైపు వెళ్లారు. తలుపు తీసి చూసేసరికి శకుంతల నేల మీద పడుంది. స్పృహ మాత్రం లేదు. అత్తయ్య గారు అని అంజలి గట్టిగా అరిచింది. మరి శకుంతలకి ఏమైంది? గుండెపోటా లేక చలిదెబ్బ? కాంతమ్మ విసిరిన అప్పు అనే ఆపద ఈ కుటుంబాన్ని ఏం చేయబోతోంది? ఈ ఆపదలో అంజలి ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకుంటుంది? రాధిక, శకుంతల తమ తప్పు తెలుసుకుంటారా? ఇవన్నీ తెలియాలంటే చలికాలంలో కొత్త కోడలి కష్టాలు 5వ భాగం వచ్చే వరకు ఆగాల్సిందే. సమాప్తం 4వ భాగం. అంజలి వర్షంలో పానీపూరి అమ్ముతూ ఉంటుంది. పానీపూరి తింటే దహీపూరి ప్లేట్ ఫ్రీ. కేవలం ప్లేట్ 20 రూపాయలు మాత్రమే. ఆలోచించినా ఆశాభంగం. త్వరగా రావాలి. ఆఫర్ని మిస్ చేసుకోకండి. దిస్ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ అంటూ ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతూ పానీపూరి అమ్ముతూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ పానీపూరి తినటానికి వెళ్తూ ఉంటారు. ఇంతలో రమ్య అనే ఒక అమ్మాయి అదంతా చూసి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతుంది. అది కాస్త తెగ వైరల్ అయిపోతూ ఉంటుంది. ఆ విషయం అంజలికి కూడా తెలియదు. ఓ వారం రోజుల తర్వాత ఆ విషయం తెలుసుకుంటుంది అంజలి. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. వారం రోజుల తర్వాత అంజలి తల్లి శాంతమ్మ అంజలితో ఇలా అంటుంది. తొందరగా రెడీ అవ్వమ్మా, నేను చూసుకోవడానికి వస్తున్నారు. ఎందుకమ్మా ఇప్పుడు కూడా వచ్చే సంబంధం కట్న కానుకలు ఎక్కువగా అడుగుతారు. మన దగ్గరేమో అంత ఉండదు. మళ్ళీ సంబంధం వెనక్కి తిరిగి వెళ్తుంది. ఇప్పుడు ఇది 5వ సంబంధం అమ్మా. ఏమోనమ్మా, భగవంతుని దయ వల్ల ఈ సంబంధం కుదిరితే అంతే చాలు. సరే అమ్మా, అయితే నేను రెడీ అవుతాలే అని రెడీ అవుతుంది. ఇంతలో ఆమెను చూసుకోవటానికి పెళ్లికొడుకు వాళ్ళు వస్తారు. పెళ్లికొడుకు పేరు అరుణ్. అరుణ్ తల్లి పేరు శకుంతల, తండ్రి రాఘవయ్య. వాళ్ళలా కూర్చొని శాంతమ్మతో మాట్లాడుతూ ఉండగా అంజలి వాళ్ళకి కాఫీ తీసుకొని వస్తుంది. ఆ అమ్మాయిని చూసిన శకుంతల అరుణ్తో, ఒరేయ్, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందిరా. అవునమ్మా, నాకు కూడా ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. ఒరేయ్, నాకు గుర్తొచ్చిందిరా. ఈ అమ్మాయి ఎవరో కాదు, నిన్న మొన్న ఒక వీడియో వైరల్ అవుతుంది కదా, ఇంగ్లీష్లో పానీపూరి అమ్ముతున్న అమ్మాయి అని. ఈ అమ్మాయి పానీపూరి అమ్ముకునే అమ్మాయి. ఆ మాట వినగానే అతను, అవునమ్మా, నాకు కూడా గుర్తొచ్చింది అని అంటాడు. అప్పుడు శకుంతల కోపంగా, ఏవండి, అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పారు, కానీ ఈ అమ్మాయి పానీపూరి అమ్ముతూ ఉంటుంది కదా. ఆ మాట వినగానే తల్లి శాంతమ్మ ఆశ్చర్యపోతుంది. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీనండి. బహుశా మీరు నా వీడియో చూసుంటారు. అందులో నేను పానీపూరి అమ్ముతూ కనిపించాను. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, నాకు ప్రతిరోజు పానీపూరి తినే అలవాటుంది. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక బండి దగ్గర పానీపూరి తింటూ ఉన్నాను. అక్కడ ఒక ముసలాయన పానీపూరి చేస్తూ ఉంటాడు. ఆ రోజేమో బాగా వర్షం వస్తుంది. ఇంతలో నేను అక్కడికి వెళ్ళాను. తాతయ్య, నేను మీకోసం వర్షం పడుతున్నా కూడా వచ్చా, ఎందుకంటే ఇక్కడ సేల్ చేయాలి కాబట్టి. ఆ మాటకి తాతయ్య నాకు థ్యాంక్స్ అమ్మా అని వణుకుతూ చెప్పాడు. ఏవేం తాత, ఎందుకలా వణుకుతున్నావు? నీకు ఒంట్లో బాగోలేదా? లేదమ్మా, నాకు నిన్న రాత్రి నుంచి బాగా జ్వరంగా ఉంది. బండి పెట్టకపోతే డబ్బులు రావు. డబ్బులు లేకపోతే నా భార్యకి నాకు నేను మందులు కొనుక్కోలేను, భోజనము తీసుకెళ్ళలేను, ఈ బండి అద్దీ కట్టలేను. చాలా అప్పుల భారం ఉందమ్మా నాకు అని నాతో మాట్లాడుతూనే అతను ఒకసారిగా పడిపోయాడు. ఇక నేను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. డాక్టర్ తాతయ్యని చూసి కొంచెం రెస్ట్ కావాలని చెప్పారు. ఇక నేను అప్పుడు పానీపూరి బండి దగ్గరికి వచ్చి వర్షంలో పానీపూరి అమ్మడం మొదలుపెట్టాను. దాన్ని ఎవరో వీడియో తీశారు, సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు అంటూ అంజలి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విని వాళ్ళు చాలా సంతోషపడతారు. ఎందుకంటే తమ కాబోయే కోడలు చాలా మంచిది అని అత్తగారు కూడా చాలా సంతోషపడుతూ ఆమెతో ఇలా అంటుంది. నీ మంచి మనసేంటో మాకు బాగా అర్థమైందమ్మా. ఈ పెళ్లి మాకు చాలా ఇష్టపూర్వకంగా జరుగుతుంది. ముహూర్తాలు ఇప్పుడు పెట్టుకోవాలో మీరే చెప్పాలి. చాలా సంతోషకరమైన మాట చెప్పారు, కానీ కట్న కానుకల గురించేమో ఏమీ మాట్లాడుకోలేదు గండి. కట్న కానుకలంటే మీరెంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. ఎందుకంటే మీ అమ్మాయి మనసు తెలుసుకున్న తర్వాత మాకు కట్న కానుకలు అవసరం లేదనిపిస్తుంది. బయట వాళ్ళ గురించి ఎంత ఆలోచించే అమ్మాయి ఇక ఇంట్లో వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తుందని సంతోషపడుతున్నాం. ఆ మాట విని శాంతమ్మ కూడా సంతోషిస్తుంది. ఇక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇద్దరికి ఇష్టం కలగటంతో త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఎప్పటిలాగానే అంజలి ఆఫీస్కి వెళ్తుంది.
అంజలి ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి పానీపూరి బండి దగ్గర చాలా మంది జనం ఉంటారు అబ్బో తాతయ్య గారి బండి చాలా ఫేమస్ అయిపోయినట్టుందే అని అనుకుంటూ ఉండగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా అంజలిని చూసి అదిగో పానీపూరి అమ్మే అమ్మాయి వచ్చిందంటూ వీడియోలు తీసుకుంటూ ఉంటారు. చూడండి, మీరు నాతో ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే గనక నాకు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది, లేదంటే నేను ఊరికే వీడియోస్ ఇవ్వను. అందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెతో ఫోటోలు దిగుతూ వీడియోలు తీసుకుంటూ డబ్బులు ఇస్తూ ఉంటారు. ఆ డబ్బులు మొత్తం ఆమె అక్కడే ఉన్న తాతయ్యకి ఇస్తుంది. తాతయ్య, ఇదిగో డబ్బులు, ఇది మొత్తం నీకే. ఈ డబ్బుతో నువ్వు త్వరగా నీ అప్పు మొత్తం పూర్తి చేసుకో. చాలా థ్యాంక్స్ తల్లి. నువ్వు ఆ రోజు చేసిన సాయం ఈ రోజుకి నాకెంతమంది జనం రావటానికి సాయం పడింది. నీ మేలు నేనెప్పటికీ మర్చిపోలేను తల్లి. నా అదేముందిలే తాతయ్య, సోషల్ మీడియా ప్రభావం అంటే అలాగే ఉంటది. ఎవరినైనా సరే ఆకాశానికి ఎత్తేయగలదు, ఎవరినైనా సరే పాతాళానికి తొక్కేయగలదు. అది సోషల్ మీడియాకున్న లక్షణం. ఆ మాటలకి అక్కడున్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక ఆమె అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫోటోలు వీడియోలు అన్నీ సోషల్ మీడియాలో మరింత హల్చల్ రేగుతూ ఉంటాయి. ఆమె చెప్పిన మాటలు జనాలకి బాగా నచ్చుతాయి. ఆమె చేసిన హెల్పింగ్ చాలా మందికి నచ్చుతుంది. ఆ ముసలతని యొక్క పరిస్థితి ఏంటో తెలుసుకోవటానికి, అతనికి సహాయం చేయటానికి చాలా మంది ముందుకొస్తారు. అతని పరిస్థితి తెలుసుకొని చాలా మంది డబ్బులు ఇస్తారు. ఒకరోజు రమ్య అనే అమ్మాయి అంజలి దగ్గరికి వస్తుంది. అంజలితో రమ్య, అంజలి గారు, నా పేరు రమ్య. నేను సోషల్ మీడియాలో మీ వీడియోలు చూసి మీ అడ్రస్ వెతుక్కుని మరీ ఇక్కడికి వచ్చాను. ఎందుకండి, మీరేమైనా తాతగారికి హెల్ప్ చేయాలనుకుంటున్నారా? అవునండి, ఈ వయసులో అతను ఎందుకు అంత కష్టపడుతున్నాడు? మాకైతే ఒక ఆశ్రమం ఉంది, మేము ఆ తాతగారిని అందులో ఉంచుకుంటాం. అతను మాకు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అక్కడున్న వాళ్ళకి రుచికరమైన పానీపూరి ఒక్కటి చేస్తే చాలు. అతన్ని, తన భార్యని మేమే పోషిస్తాం. అందుకు అతను ఒప్పుకుంటాడో లేదో నాకైతే తెలియదండి. ఒకసారి అయితే నేను అతని దగ్గరికి వెళ్ళి అడిగి మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాను అని అనటంతో తను సరే అంటుంది. ఒకరోజు ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడ అంజలి తాతగారితో రమ్య చెప్పిన విషయాన్ని చెప్తుంది. అమ్మా, నువ్వు చెప్పింది బానే ఉంది. రోజూ పానీపూరి చేయలేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నువ్వేమో అక్కడికి వచ్చాక కూడా అదే పని చేయమంటున్నావు. నాకింకా ఇబ్బందిగా ఉంటుంది కదమ్మా. సరే తాతగారు, మీరు ప్రతిరోజు చేయాల్సిన పని లేదు. వారానికి ఒకసారి చేయండి, లేదా మీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ చేయండి. మీకు అందరూ సహాయం చేస్తారు. అలా అయితే తప్పకుండా నేను నా భార్య వస్తామమ్మా. కానీ మీరు పానీపూరి ఎందుకు చేయమని అడుగుతున్నారో నాకు అర్థం కావటంలా. అతని మాట విని అంజలికి కూడా అనుమానం వస్తుంది. అవునండి, మీరెందుకు పానీపూరి చేయమని అడుగుతున్నారు? ఎందుకేంటండి, అక్కడున్న తాతయ్య, అమ్మమ్మలు సాయంత్రం అయితే పానీపూరి తప్ప ఏమీ తినమని గోల్ చేస్తారు. వాళ్ళకి నిన్ను రుచికరమైన పానీపూరి చేయడం లేదని నా మీద కోపం కూడా చూపిస్తున్నారు. ఆ మాట విని తాతగారు అంజలి ఇద్దరూ నవ్వుకుంటారు. చూడమ్మా, వాళ్ళు అంత కోపం చూపిస్తున్నారు. నువ్వు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావో నాకు బాగా అర్థమైంది. నేను, నా భార్య ఇద్దరం కూడా నీ దగ్గరికి వస్తామమ్మా అని అంటారు. అందుకు రమ్య సరే అంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ భార్యాభర్తలిద్దరూ రమ్యతో పాటు వెళ్ళిపోతారు. ఆమెతో ఆశ్రమంలో సంతోషంగా ఉంటారు. రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు మళ్లీ టక్కుమని తాతగారమ్మే ప్రదేశంలోనే పానీపూరి అమ్ముతూ కనిపిస్తుంది అంజలి. రావాలమ్మా రావాలి, తాజా తాజా పానీపూరి, దహీపూరి, చాలా రుచికరమైంది, సూపర్ టేస్టీ పానీపూరి, వెల్కమ్ టు ఆల్ పీపుల్స్ అంటూ కేకలు వేస్తూ ఉంటుంది అంజలి. అది గమనించిన రమ్య అక్కడికి వెళ్ళి, మళ్ళీ ఈ పానీపూరి ఏంటి? కొంపదీసి నువ్వు అమ్ముతున్నావా ఏంటి? కాదు రమ్య, ఇక్కడ కనబడుతున్న ఆమె పేరు శాంతమ్మ. తనకి భర్త లేరు, 2 పిల్లలు. తనేదో ఒక పని చేసుకోవాలని ప్రయత్నిస్తున్నానంటూ నా దగ్గరకు వచ్చింది. నాకేమో పానీపూరి పెట్టాలన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇక్కడ బాగా తాతయ్య ఫేమస్ కదా. నేను వచ్చానంటే ఆటోమేటిక్గా అందరూ వస్తారు కదా. ఈరోజు ఈ బండి కూడా పెట్టించాను, అందుకే ప్రమోషన్ చేస్తున్నాను. నువ్వు కూడా టేస్ట్ చేయి, చాలా బాగుంది. తప్పకుండా అంటూ రమ్య కూడా పానీపూరి తిని డబ్బులిస్తుంది. అంతేకాకుండా రమ్య కూడా పెద్ద పెద్దగా అరుస్తూ, రావాలి బాబు రావాలి, సూపర్ పానీపూరి, ఇలాంటి పానీపూరి మిస్ అయితే మీకెక్కడా దొరకదు అంటూ కేకలు వేయటంతో అక్కడున్న వాళ్ళొచ్చి పానీపూరి తిని డబ్బులిచ్చి వెళ్ళిపోతారు. అలా అంజలి వాళ్ళకి వీళ్ళకి సాయం చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయి తన పని తాను చేసుకుంటూనే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ అందరికీ సహాయం చేస్తూ సంతోషంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.